చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు అండి బిస్కెట్లు చేసుకుందాం. మంచి బిస్కెట్లు అండి, నేతి బిస్కెట్లు అనమాట. పిల్లలు ఎలాగో హాలిడేస్ కదండి, హాలిడేస్ వస్తున్నాయి, ఇంట్లో ఉంటారు పిల్లలు, పెద్దోళ్ళు, పెద్ద ఏజ్ ఉండేవాళ్ళు, అమ్మమ్మలు, తాతయ్య ఇలాంటి వాళ్ళు కూడా తినొచ్చు అనమాట బిస్కెట్లు. అలాగే కారాలండి, అది మామూలుగా ఇది కారపు చుట్లు అంటారు కదా, అలాగా మురుకులు అంటారు కొంతమంది, చక్రాలు అంటారు, కారపు చుట్లు అంటారు, వేరే వేరే అలా పిలుచుకుంటారు అనమాట. అవి మురుకులు, నేతి బిస్కెట్లు తయారు చేసుకుందాం. సింపుల్గా అయిపోతాయి, టేస్టీగా ఉంటాయండి. అవి ఎలా చేయాలో ఏంటన్న కొలతలతో సహా చూపించుతాను. కరెక్ట్గా చేసుకుంటే బాగా వస్తాయండి బిస్కెట్లు, చాలా బాగుంటాయి. ఓకేనా? చూపించుతాను రండి ఏమేం కావాలో. ముందుగా మనం బిస్కెట్లు తయారు చేసుకుందామండి. బిస్కెట్లు కావాల్సింది మైదా అన్నమాట. 1 కప్పు మైదా పిండి, ఒక 2 స్పూన్లు శనగపిండి, 1 కప్పు అంత ఫుల్ కప్పు నెయ్యి అన్నమాట, 1 కప్పు పంచదార, కొంచెం తినే సోడా అన్నమాట. మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదండి. బిస్కెట్లు కావాల్సినవి ఇవన్నమాట. ఇవన్నీ ఎలా కలుపుకుంటాను ఏందన్నా చూపిస్తాను. ఫస్ట్ నెయ్యి వేసుకోవాలండి. ఒక గిన్నె, పెద్ద మంచి గిన్నె తీసుకొని దాంట్లో నెయ్యి వేసేసుకొని ఆ తర్వాత చక్కెర, పంచదార పౌడర్ వేసుకుందాం. పంచదార పౌడర్ వేసుకోవాలండి. ఈ రెండు బాగా విస్కర్ సాయంతో ఇలా బాగా కలుపుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా ఒక 5 నిమిషాల పాటు ఇలా బాగా కలపాలండి. కలిపితే ఇది ఎంతైతే బాగా బాగుంటుందో, ఇది కలిపిన ఈ మిశ్రమం, అలాగా బిస్కెట్లు కూడా అంత బాగా వస్తాయండి. ఇదంతా ఇలా బాగా కలిపేసిన తర్వాత చూడండి, సాల్ట్ అన్నమాట, ఇది సోడా అన్నమాట, తినే సోడా వేసుకున్నాను. కొంచెం సాల్ట్ అండి, ఒక్క చిటికెడు, ఎందుకంటే స్వీట్ కదా, తినే సాల్ట్ వేసుకుంటే కొంచెం తినే సాల్ట్ ఉప్పు వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఆ తర్వాత ఈ మైదా అంతా మనం దీంట్లో వేసుకొని చక్కగా కలుపుకుందాం. దీంతో కలపటం ఇబ్బంది అన్నప్పుడు తీసేసేసి చక్కగా చేతితో కలుపుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇలాగా వాటర్ కానీ, పాలు కానీ, పచ్చిపాలు, కాయించిన పాలు ఏమి వేయొద్దండి, బిస్కెట్లు ఇరిగిపోతాయి. ఇలాగా ఈ పిండి వేసిన తర్వాత వెంటనే శనగపిండి అన్నమాట, టేస్ట్ బాగుంటుంది. శనగపిండి వేసుకుంటే కూడా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట, టేస్ట్ కూడా బాగుంటాయి. ఇలా బాగా చపాతీ ముద్దలా కలుపుకోవాలండి. వాటర్ ఏమి వేయొద్దు, మళ్ళీ బ్రేక్ అవుతాయి అన్నమాట. వాటర్ కానీ పాలు కానీ వేస్తే ఇరిగిపోవటానికి బిస్కెట్లు అనేది ఛాన్స్ ఉంటుంది. వాటర్ వేసుకోకుండా కొంచెం తగ్గితేనండి నెయ్యి వేసుకుంటే బాగుంటాయి బిస్కెట్లు. చూడండి, ఇలా కలిసింది చక్కగా. ఇలా చపాతీ పిండి కంటే కూడా కొంచెం మెత్తగా కలుపుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇలాగా ఇలా ఇది పక్కన పెట్టేసుకొని గ్యాస్ వెలిగించుకుందాం. ఇది కొంచెం ఇలా తీసుకొని కొంచెం కొంచెం ఇలాగా వేరే 2 రకాలుగా చేసుకోవచ్చండి. నీళ్ళ వంకల్లాగా చేసుకోవచ్చు, ఇలాగా బిస్కెట్ లాగా అయినా చేసుకోవచ్చు అన్నమాట. ఓవెన్ లేని వాళ్ళు పొయ్యి మీద ఎలా చేసుకోవాలో చూపించుతాను. ఇలాగా చపాతీ కర్ర పెట్టేసి ఇలా లైట్గా, గట్టిగా అనకుండా లైట్గా ఇలా అనాలన్నమాట.
ఒక హాఫ్ అంగుళం మందం ఉంటే సరిపోయిద్దండి బిస్కెట్ అనేది. మరీ లావు కాదు, మరీ సన్నగా కాకుండా అలా చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. కొంచెం నెయ్యి రాసుకుంటే చక్కగా కూడా చక్కగా లేసి రాకుండా ఉంటుంది అన్నమాట. ఈలోపండి ఇలాంటి బటర్ పేపర్ ఉంటే దాని మీద రాసుకోవచ్చు, లేదంటే ఇలాంటి ప్లేట్ తీసుకొని దీని మీదకి కొంచెం నెయ్యి రాసేసుకొని, ఎందుకంటే బిస్కెట్లు అనేది ఇలా అంటుకోకుండా ఉంటాయి అన్నమాట. ఒకటి చిన్న కప్పు లాంటిది సాయంతో ఇలా చేసుకుంటా వెళ్తే బాగుంటాయి. కొంచెం ముందుది తీసేస్తేనండి ఇలా వస్తుంది. ఇది తీసేసి రౌండ్గా మనకి ఎంత కావాలో అంత తీసుకుంటే చక్కగా నెలవంకల్లాగా వస్తాయి అన్నమాట. ఇగో చూడండి ఇలా వస్తాయి అన్నమాట. ఇట్లా తీసేసుకొని మనం చక్కగా చూడండి ఎంత బాగున్నాయో, బాగా వచ్చినాయి కదా బిస్కెట్లు. అన్నీ ఇలాగే చేసుకుంటా వెళ్తే బాగుంటాయి అన్నమాట. ఇలా చేసుకుంటా దీని మీద పెట్టుకుంటా ఉండాలి. కొన్నేమో ఈ టైప్లో రౌండ్గా చేసుకోవచ్చండి, కొన్ని నెలవంకల్లాగా, కొన్ని ఇలాగా వేరే వేరే షేపుల్లో చేసుకుంటే కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఒక్కటే పిండి కదండి, ఎలాగైనా చేసుకోవచ్చు, చక్కగా రౌండ్గా చేసుకోవచ్చు. చూసారు కదా అలాగా. చూడండి అది క్లిప్ మిస్ అయిందండి ఇందాక. దీంట్లో ఒక గిన్నె పెట్టేసుకొని ఆ గిన్నె బాగా వేడైన తర్వాత లోపల స్టాండ్ పెట్టానండి. ఆ స్టాండ్ పైన ఈ ప్లేట్ పెట్టాను అనమాట. మనం బిస్కెట్లు పెట్టుకున్న ప్లేట్ పెట్టేసాను. ఒక 5 నిమిషాలు ఇలా చక్కగా సిమ్లో కాకుండా మీడియంలో కాకుండా ఇలా పెట్టుకుంటేనండి ఒక 5 నిమిషాల్లో బిస్కెట్లు రెడీ అవుతాయి అన్నమాట. ఓవెన్లో అయిన వాళ్ళకి ఇలాగ పొయ్యి మీద పెట్టుకొని చేసుకోవచ్చు. మనం ఫస్ట్ వేసుకున్న బిస్కెట్లు వచ్చినాయండి, ఇలా వచ్చినాయి అన్నమాట ఈ బిస్కెట్లు. తర్వాత రెండో వాయి వేసుకున్నాం కదా, ఇవి వేడిగా ఉన్నాయి అందుకని కదిలించలేదన్నమాట. కొంచెం చల్లారినాక తీసుకున్నాం. ఇంకొక వాయి ఇలా అవుతున్నాయి అన్నమాట. సిమ్లో పెట్టి ఉడికించుకుంటున్నాను. బిస్కెట్లు చల్లారినాయండి, తీసుకుందాం. చూడండి ఎలా ఉన్నాయో, చక్కగాను బాగా వచ్చినాయి అన్నమాట. మనకు ఓవెన్లో పెట్టుకుంటే కలరు బాగా మంచి కలర్ ఉంటుంది. ఓవెన్ లేదు కదండి, చూసుకుంటా వేయించుకోవాలన్నమాట. మనం ఓవెన్ లేకపోయినా చక్కగా ఇలా చేసుకోవచ్చు. మనం నేతి బిస్కెట్లు అనేది చాలా బాగుంటాయండి. చూసారు కదా ఎలా ఉన్నాయో, కమ్మని బిస్కెట్లు అండి. మనం పిల్లలకి ఇప్పుడు హాలిడేస్ వస్తున్నాయి కదా, ఇలాంటి బిస్కెట్లు ఒక 2 ఇచ్చేసి కొంచెం కారాలు ఏదన్నా హాట్ లాంటిది ఏదన్నా కారాలు పెట్టేసి కొంచెం పాలు ఇస్తే చక్కగా బొజ్జ నిండా తినేసి ఆడుకుంటారండి పిల్లలు. హెల్దీ ఫుడ్ కదండి, ఇలాంటివి చేసి పెట్టండి.
మీకు మైదా పిండి నచ్చలేదు అనుకుంటే గోధుమ పిండి అనే గోధుమ పిండి పెట్టేం చేసుకోవచ్చు అనమాట. బాగుంటాయి, హెల్తీగా ఉంటాయి అన్నమాట. కానీ మైదా పిండితోనే కలర్ఫుల్గా ఉంటాయండి, టేస్ట్ బాగుంటాయి, చాలా చాలా బాగుంటాయి అన్నమాట. చూడండి, ఇంకా ఇవి తీయలేదన్నమాట. ఇవి తీస్తాను. ఈ ప్లెయిన్గా వేసాను అనమాట. కాలుతున్నాయండి, కొంచెం తీస్తాను. బిస్కెట్స్ అయిపోయిన తర్వాత అండి కారాలకు అన్నమాట కొంచెం బియ్యం పిండి, పొడి పిండేనండి ఇది. బియ్యం పిండి, శనగపిండి అన్నమాట. ఒక పెద్ద కప్పు బియ్యం పిండి, ఒక కప్పులో సగం అన్నమాట ఇది శనగపిండి అన్నమాట. వాము, సాల్ట్ ఇవన్నీ వేసేసుకొని కలిపి చక్కగా కారాలు చేసుకుంటే బాగుంటాయి అన్నమాట. అంతా జల్లెడ పట్టిందేనండి ఇదంతా. కాస్త అంతా వామ్ అనమాట. కారాల్లోకి వామ్ వేసుకుంటేనే బాగుంటుందండి. ఇలా వేసుకుంటే స్మెల్ బాగుంటుంది అనమాట. తగినంత సాల్ట్, ఎక్కువ వేసుకోవద్దండి, కొంచెం తక్కువైనా పర్వాలేదు, కానీ ఎక్కువ పడితే బాగుంటుంది అనమాట. ఇవన్నీ ఇలా మిక్సింగ్ చేసుకొని చక్కగా బాగా మిక్సింగ్ చేసుకోవాలన్నమాట. పొడిపిండి, తగినంత కారం అన్నమాట. ఇలా మొత్తం కలిపేసేసుకొని వెన్న ఉంటే వెన్న వేసుకోవచ్చండి, లేదంటేనేమో బాగా మసలేది కొంచెం ఆయిల్ వేసుకుంటే బొరుగు బొరుగుగా వస్తాయి అన్నమాట కారాలు అనేవి. కొంచెం కాచి చల్లార్చుకున్న పాలు వేస్తున్నానండి, కాసుకున్నాను అనమాట ఆల్రెడీ. వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. సూపర్గా ఉంటుంది అనమాట. టేస్ట్ వైట్గా బాగుంటాయి అన్నమాట. పాలు వేసుకుంటే పాలు వేసుకోవచ్చు, వెన్న వేసుకోవచ్చు, మసలే ఆయిల్ వేసుకోవచ్చు. నేనైతే పాలు వేస్తానండి. పాలు వేస్తే టేస్ట్ బాగుంటాయి అన్నమాట కారాలు. తగినంత వాటర్ వేసుకుంటా కలుపుకుందాం. ఇదిగోండి, ఇలా కలిపి పెట్టేసాను చక్కగా. ఇలా ముద్ద చేసి పెట్టాను అనమాట. ఇలా అనుకోగా ఇలా ఉంటే మనకి బాగా వస్తాయి అన్నమాట చక్రాలకి. ఇలాగా ఆయిల్ పెట్టేసానండి, వేడైతుంది. తర్వాత ఇలా ఒకటి ఉన్నది పెట్టాను, ఒక బౌల్ ఉన్నది. దీంట్లో మనకి అంటుకోకుండా, ఫస్ట్ టైం వేయటం కదండి, ఇలా అంటుకోకుండా ఉంటుంది అన్నమాట. బ్రష్ పెట్టి ఇలా ఆయిల్ రాస్తే ఇలాగా. మనకి తగినంత తీసుకొని చక్కగా ఇలా ఆయిల్ రాసిన దాంట్లో వేసుకుంటే దీనికి కూడా అడుగుని రాయాలండి, ఎందుకంటే పిండి అనేది అంటుకోకుండా ఉంటుందన్నమాట. ఈ పైన పెట్టే దీనికి కూడా అడుగుని రాసేసి మనం ఇలాగా చూడండి ఈజీగా దిగిద్ది అనమాట. ఇలాగా ఆయిల్ రాసుకుంటే ఫస్ట్ ప్లేట్లోకి ఒత్తుకుందాము. కొంచెం ఆయిల్ రాసేసి ప్లేట్లోకి ఒత్తుకుంటే మనకి వేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఇలాగ వరుసగా నొక్కుంటే మనకి ఏ సైజులో కావాలన్నది ఆ సైజులో ఇలా నొక్కుంటే సరిపోయింది అన్నమాట.
ఫస్ట్ నొక్కేది 1 2 కొంచెం ఇట్లా పోయినా కూడా తర్వాత బాగా వస్తాయండి, ఇట్లా రౌండ్గా. అలాగనమాట. వేడివేడి ఆయిల్లో తీసుకొని వేసుకుంటే చక్కగా లేసి వస్తాయి. ఆయిల్ అనేది వేడైందండి, ఈ మురుకులు వేసుకుందాం. చక్కగా ఇలా గరిటతో తీసేసుకుంటే లేసి వస్తాయి అన్నమాట. ఇలాగా చూడండి, ఈ విధంగా ఈ నురుగంతా వేసుకున్నాక ఈ నురుగంతా ఆగిపోయిన తర్వాత ఇలా తీసుకుంటే చక్కగా చక్రాలు బాగుంటాయండి. కారాలు అంటారు, మురుకులు అంటారు, కారపు చుట్టలు అంటారు, ఎవరిష్టం వాళ్ళదన్నమాట. చాలా చాలా బాగుంటాయి, కలర్ఫుల్గా ఉంటాయి కదండి, టేస్ట్గా కూడా ఉంటాయి అన్నమాట. మిగిలినవి కూడా ఇలా వేసుకుంటా ఉంటే చక్కగా వేగుతాయి. ఇగోండి బిస్కెట్లు ఇలా వచ్చినాయి అన్నమాట, చక్కగా వచ్చినాయి కదా. మనం అడుగున ఇది మామూలుగా ఈ ప్లేట్ పెట్టుకొని చేసుకున్నాం కాబట్టి కొంచెం కారం మారినాయండి, ఏం కాదు, బాగుంటాయి బిస్కెట్లు. మెత్తగా నేతితో చేసుకున్నాయి కదండి, ఎంత బాగున్నాయి చూసారా, చక్కగా ఉన్నాయి. తింటే అసలు మనం పిస్తా కూడా వేసుకోవచ్చండి, పిస్తా కానీ బాదం పప్పు కానీ వేసి పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అన్నమాట. ఇదేమో ఇదేసి బాదం పప్పు వేసి చేశాను, ఇవేమో మామూలుగా ప్లెయిన్గా చేశాను అన్నమాట. ఈ బిస్కెట్లు చూడండి, ఈ కలర్ బాగుంది. అంటే మనం వేడి చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. ఇలాగా చూడండి, సౌండ్ కూడా వస్తున్నాయి చక్కగా, ఇలా వచ్చినాయి అన్నమాట. చందమామ బిస్కెట్లు ఇలా రౌండ్గా ఎలా ఏం చేసుకోవచ్చండి. కారాలు చూడండి ఎలా ఉన్నాయి, చుట్లు అన్నమాట, చక్కగా కారపు చుట్లు అంటాం కదా, రౌండ్ రౌండ్గా ఎలా వచ్చినాయి చూసారా. ఇలా చేసుకుంటేనండి చక్కగా పిల్లలు తినొచ్చు అన్నమాట. ఒక్కొక్కటి ఇలా తీసుకొని చక్కగా తినవచ్చు, బాగున్నాయి, కరకరలు ఆడుతున్నాయి, క్రిస్పీగా కూడా ఉన్నాయి చూసారా, బోల్గా ఉండే లోపల అసలు ఆయిల్ అనేది అంటుకోలేదు చూడండి. ఇలా క్రిస్పీగా ఉంటాయి, పిల్లలు సాయంకాలం పూట స్నాక్స్ లాగా కూడా తినవచ్చు అన్నమాట. బోల్ వచ్చింది చక్కగా లోపల, ఎంత బాగుండేనండి. ఇలా ఒక్కసారి ఇలా రెడీ చేసుకొని తిని చూసి చెప్పండి. ఓకేనండి, నేతి బిస్కెట్లు కారపు చుట్లు అన్నమాట ఇలా చేసుకున్నాను, చాలా బాగున్నాయండి. టేస్ట్ కూడా అస్సలు సూపర్గా అదిరిపోయినాయి. బిస్కెట్లు అయితే బాగా కుదిరినాయండి. ఓకేనా, ఒకసారి ఇలా చేసి, ఎండాకాలం కదండి, పిల్లలకు పెట్టుకోండి, మీరు తినొచ్చు, అమ్మమ్మల తాతయ్యలకు పెట్టవచ్చు. సరేనా, ఒకసారి ఇలా రెడీ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ గంట కొట్టండి. ఓకేనా, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ అండి.